ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే ఆ సైకో తన వైఫ్ యూన్‌కి హీరో, హీరో వైఫ్ సోరమే హెల్ప్ చేస్తున్నారు అని అనుకుంటాడు కదా! దానివల్ల సోరంతో మాట్లాడితే యూన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఏరా దగ్గరకు వెళ్ళి నేను ఆ సోరం దగ్గర మాట్లాడి తీరాలి. తనొచ్చి నా దగ్గర మాట్లాడితేనే నేను ఈ పార్ట్నర్‌షిప్‌కి ఒప్పుకుంటాను. లేదంటే క్యాన్సిల్ చేసేస్తాను అని ఏరాని హింసించగా ఏరాకి పిచ్చిలేస్తుంటుంది. వీడేమో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడితేనే పార్ట్నర్‌షిప్‌కి ఒప్పుకుంటాను అంటున్నాడు. అక్కడ వాడేమో ఆ అమ్మాయిని నేను పంపించను అంటున్నాడు. వీడు పార్ట్నర్‌షిప్‌కి ఒప్పుకోకపోతే మన ఆర్ట్ గ్యాలరీనే మూసేయాల్సొస్తుంది. ఏం చేసేది నేను అని అర్థం కాక కూర్చుంటుంది. ఇంకా ఈ సైకో హీరో దగ్గర మాట్లాడేసి హీరో దగ్గర మాట్లాడటానికి వెళ్తాడు. హీరో కూడా రేయ్ నీకు ఇంకా వేరే పనేం లేదా ఏంటి? ఇలా మా వెనకాలే తిరగడమే ఒక పనిగా పెట్టుకున్నావు. ఓకే నాకు అర్థమవుతుంది. నీ వైఫ్ కనిపించడం లేదు. నీకు బాధగానే ఉంటుంది. అందుకని నువ్వు ఇలా మమ్మల్ని హింసించడం అంతా ఏం బాలేదు అన్నప్పుడు సైకోని చూసారంటే ఎందుకంటే నాకు నీ మీద నీ వైఫ్ మీదనే డౌట్‌గా ఉంది. మీరిద్దరే నా వైఫ్‌కి హెల్ప్ చేస్తున్నారు అని. సో మీరే నా వైఫ్ ఎక్కడుందో చెప్పేస్తే మంచిది. ఒకవేళ నేనే కనిపెట్టాను అంటే మాత్రం మీ ఇద్దరిని నేను ఊరికే వదలను అని హీరోని బెదిరించి అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇదంతా ఏమీ తెలియని హీరోయిన్ తన ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళింటుంది. ఏమంటే హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ ఇచ్చిన పెయింటింగ్స్‌ని అమ్మి డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది. చాలానే డబ్బులొచ్చింటుంది. హీరోయిన్ కూడా ఏంటి ఇంత డబ్బులొచ్చిందా? సూపర్ అని చెప్పి అందులో సగం డబ్బులు ఫ్రెండ్‌కి ఇస్తుంది. ఫ్రెండ్‌కి అయితే అంత ఖుషి. ఇంకా చాలా పెయింట్ చేయి నేను అమ్మి ఇస్తాను అన్నట్లు చెప్తుంటుంది. ఇంకా హీరోయిన్‌కి అయితే పెయింటింగ్స్‌ని అమ్మి డబ్బులు రావడంతో హీరోని డిన్నర్‌కి పిలుస్తుంది. ఇద్దరూ హ్యాపీగా తిన్న తరువాత హీరోయిన్‌ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ హీరోకి ఒక స్కార్ఫ్‌ని గిఫ్ట్‌గా ఇస్తుంది. హీరో కూడా హ్యాపీగా దాన్ని మెడకు చుట్టుకుంటాడు. ఆ టైం హీరోయిన్ ఇంటి దగ్గర ఉన్న పోకిరి అబ్బాయిలు హీరోయిన్ ఒంటరిగా ఉంది అని తెలిసి టీస్ చేసేలా మాట్లాడుతుంటారు. అప్పుడు వెంటనే హీరో హీరోయిన్ చేయి పట్టుకొని ఇంటికి పిలుచుకుని వెళ్తాడు. వాళ్ళు తినకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక హీరో వాడి షూస్‌ని తీసి హీరోయిన్ ఇంటి బయట పెట్టి ఇది ఎప్పుడు ఇక్కడే ఉండని అప్పుడే ఈ ఇంట్లో మీరు ఒక్కరే లేరు అని చూసే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఇంత దూరం వచ్చారు లోపలికి వచ్చి ఒక కప్ కాఫీ తాగేసి వెళ్ళొచ్చు కదా అన్నట్లు పిలిచగా హీరో కూడా వెళ్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్న పెయింటింగ్స్ ని చూసిన తరువాతనే హీరోకి తెలుస్తుంది హీరోయిన్ పెయింటింగ్స్ వేస్తుంది అని. సో వాడు హీరోయిన్ దగ్గర మీ పెయింటింగ్స్ అన్నీ చాలా బాగుంది అంటాడు. హీరోయిన్ అయితే కొద్దిగా ఇప్పుడే క్లోజ్ అవుతూ వస్తుంటారు. కానీ ఇక్కడ ఆ సైకో హీరోయిన్ ని 24 హార్స్ గమనిస్తూనే ఉండాలి అని హీరో ఇంటి బయట సీసీటీవీని ఫిక్స్ చేసింటాడు. ఇప్పుడు ఆ సీసీటీవీ ద్వారా చూసి ఏంటిది వీడు ఒంటరిగానే తిరుగుతున్నాడు. తన వైఫ్ కనిపించడమే లేదు. చాలానే స్ట్రేంజ్‌గా ఉంది అని ఇప్పుడు ఆ లేడీ పోలీస్ దగ్గర నువ్వు ఆ డాక్టర్‌ని వాచ్ చేస్తూనే ఉండు. వాడి మీద చిన్న డౌట్ వచ్చినా వెంటనే నా దగ్గర వచ్చి చెప్పు అంటాడు. ఆ టైంలోనే ఏరాని చూసారంటే ఇంకా హీరో దగ్గర అడగడం వేస్ట్ అని డైరెక్ట్‌గా హీరోయిన్‌ని మీట్ అయ్యి మాట్లాడుతుంది. నువ్వు పర్మనెంట్‌గా సేఫ్‌గా ఒక ప్లేస్‌లో ఉండాలి అంటే ఒకే ఒక రోజు మాత్రం నువ్వు సోరంలా వెళ్ళి నీ హస్బెండ్‌ని మీట్ అవ్వాలి. ఎందుకంటే వాడికి మా మీద చాలానే డౌట్‌గా ఉంది. మేమే వాడి వైఫ్ అయిన నిన్ని ఎక్కడో దాచిపెట్టాము అని డౌట్‌గా ఉంది. సో నువ్వు బోల్డ్‌గా నీ హస్బెండ్‌ని మీట్ అయ్యి వచ్చేసావంటే ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అన్నప్పుడు హీరోయిన్ లేదు నా వల్ల కాదు అంటుంది. అప్పుడు ఏరా నువ్వు మాత్రం వాడిని వెళ్ళి మీట్ అవ్వలేదు అంటే ఆ తర్వాత ఆర్ట్ గ్యాలరీని మూసేయాల్సొస్తుంది. సో నువ్వు కాస్త హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్‌కి అయితే ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఫ్రెండ్‌కి కాల్ చేసి నేను పెయింట్ చేసి ఇచ్చే పెయింటింగ్స్‌ని నువ్వు ఏరా ఆర్ట్ గ్యాలరీలో సబ్మిట్ చెయ్యి అన్నప్పుడు ఫ్రెండ్ వచ్చి అరే ఆ ఆర్ట్ గ్యాలరీని నష్టంలో పోతుంది. అక్కడ పెయింటింగ్‌ని సబ్మిట్ చేస్తే డబ్బులు కూడా రావు. ఆ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ ఎక్కడో పారిపోయిందంట అంటుంది. ఇప్పుడు హీరోయిన్‌కి చాలానే కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది. ఏం చేసేది ఇప్పుడు అని. అందులోనూ ఆ ఆర్ట్ గ్యాలరీ హీరో వైఫ్‌ది కదా! సో హీరో కోసమైనా హెల్ప్ చేయాలనుకుంటుంది. అతను నా కోసం చాలానే రిస్క్ చేసి నా ఫేస్‌ని మార్చి కొత్త లైఫ్‌ని క్రియేట్ చేసి ఇచ్చి హెల్ప్ చేసినప్పుడు నేను ఈ చిన్న హెల్ప్ చేయకపోతే ఎలా అని నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచిస్తుంటుంది. ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అయిపోతుంది. వెంటనే ఏరాకి కాల్ చేసి ఓకే నేను హెల్ప్ చేస్తాను. వాడిని వెళ్ళి మీట్ అవుతాను. కానీ వాడికి చిన్న డౌట్ వచ్చినా నేనే యూన్ అని కనిపెట్టేస్తాడు. దానివల్ల సోరం గురించిన అన్ని విషయాలు నాకు సెండ్ చేయండి.
తను ఎలా నడుస్తుంది, ఎలా మాట్లాడుతుంది, తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అన్న అన్ని విషయాలు నాకు సెండ్ చేయండి అన్నట్లు చెప్పగా ఏరాకి అంత సంతోషంగా ఉంది. నేను వెంటనే తన డీటెయిల్స్ అంతా సెండ్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెడుతుంది. కట్ చేస్తే హీరోయిన్ పర్ఫెక్ట్‌గా హీరో వైఫ్ సోరంలానే రెడీ అయి వెళ్తుంది. కానీ సైకోని చూసినప్పుడు లోపల అంత భయంగా ఉంది. అయినా పైకి భయపడనట్లు వాడి దగ్గర క్యాజువల్ గానే మాట్లాడుతుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ తన నెక్ ని కూడా స్కార్ఫ్ తో కవర్ చేసుకొచ్చింటుంది. ఎందుకంటే తన నెక్ ని చూసాడంటే అది యూన్ అని ఈజీగా కనిపెట్టేస్తాడు. ఏమంటే వాడికి హీరోయిన్ నెక్ అంటే చాలానే ఇష్టం. అందుకే ఇంకా హీరోయిన్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్స్ ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సైకో ఏరా దగ్గర సోరం మాత్రం నాకు ఎక్స్ప్లెయిన్ చేయని మీరెందుకు ఇక్కడ వెళ్ళండి అన్నట్లు చెప్పగా ఏరా లేదు సార్, సోరం మాత్రం ఎలా ఒంటరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలదు, నేను ఉంటాను అంటుంది. కానీ హీరోయిన్ సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని ఏరాకి సైగ చేయగా ఏరా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ కూడా భయపడకుండా వాడి దగ్గర మాట్లాడుతుంటుంది. ఆ టైం లైట్ గా హీరోయిన్ నెక్ వాడికి కనిపించగా ఇదేంటి యూన్ నెక్ లానే ఉంది అని చూస్తున్నప్పుడు హీరోయిన్ బ్యాడ్ టైం ఆ స్కార్ఫ్ అలానే జారి కింద పడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ నెక్ ని చూసిన వాడికి ఒకలా అయిపోతుంది. ఇప్పుడు అలానే హీరోయిన్ స్కార్ఫ్ ని పట్టి లాగుతాడు. హీరోయిన్ కి అయితే ప్రాణమే లేదు, అంతే కనిపెట్టేశాడు. సచ్చాం వీడి దగ్గర అని ఒక నిమిషం అలానే ఫ్రీజ్ అయి నిల్చుంటుంది. వాడు అలానే స్కార్ఫ్ ని తీస్తాడు. అలా స్కార్ఫ్ ని తీసి హీరోయిన్ చేతిలో పెట్టేసి ఇప్పుడు రెస్ట్ రూమ్ లోకి వెళ్ళి నాకెందుకు ఇలా చెమటలు పడుతుంది, దీని ద్వారా యూన్ ఎక్కడ ఉందో తెలుసుకుందాము అని చూస్తే తన నెక్ ఎందుకు యూన్ నెక్ లానే నాకు అనిపిస్తుంది. సరే కన్ఫర్మ్ చేసుకుందాం, ఖచ్చితంగా ఈ సోరం నా యూన్ అవ్వడానికి అవకాశమే లేదు అని చెప్పి ఇప్పుడు పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయమంటాడు. కానీ హీరోయిన్ హుషారుగా స్టాఫ్ ని తీసుకొచ్చింటుంది. వాడు చూసేసి ఏంటండి కామెడీ చేస్తున్నారా, నా దగ్గర పెన్ ఉంది, పెన్ తో సైన్ చేయండి అన్నప్పుడు హీరోయిన్ కంపెనీ రూల్స్ ప్రకారం స్టాంప్ మాత్రమే నేను వెయ్యాలి, సైన్ అంతా చేయకూడదు అని వాళ్ళ సైడ్ ఉన్న రూల్ని చెప్పి ఆ పేపర్స్ మీద స్టాంప్ని వేసి ఇవ్వగా వాడు చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు అక్కడి నుండి వెళ్ళిన తరువాతనే హీరోయిన్కి ప్రాణం తిరిగి వస్తుంది. అయినా కూడా అంతసేపు ఆ భయాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఒకలా కళ్ళు తిరుగుతున్నట్లుంది. నడవలేక నడిచి వెళ్తుంది. కరెక్ట్గా అప్పుడే హీరో కూడా అక్కడికి వస్తాడు. ఒకే బిల్డింగ్ లోనే కదా హీరో హాస్పిటల్, ఏరా ఆర్ట్ గ్యాలరీ అంతా ఉంది. ఇప్పుడు హీరోయిన్ సోరంలానే రెడీ అయి ఉండటం చూసి ఒక ఎమోషనల్ లో హీరోయిన్ పేరు చెప్పకుండా వాడి వైఫ్ పేరు సోరం అని చెప్పి పిలవగా అంతే హీరోయిన్ కి ఒకలా అయిపోతుంది. ఏమంటే ఇన్ని రోజులుగా హీరోయిన్ వాడికి తనంటే ఇష్టం అన్నట్లు అనుకోనింటుంది. కానీ ఇప్పుడు హీరో ఇలా వాడి వైఫ్ పేరు చెప్పి పిలవడంతో హీరోయిన్ కి ఆల్రెడీ కళ్ళు తిరుగుతుంది. ఇప్పుడు అలానే హీరో మీదనే పడిపోతుంది. ఆ టైంలోనే అక్కడికి ఆ సైకో కూడా రాగా హీరో ఫాస్ట్గా సైకో కంటికి కనిపించినట్లు అటుపక్కగా పిలుచుకుని వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే అంతలా ఏడుస్తుంటుంది. అప్పుడు కూడా హీరో సోరం అని చెప్పి హీరోయిన్ని ఓదార్చుతుంటాడు. ఇంకా హీరోయిన్ హీరో నుండి దూరం వచ్చి సరే నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ హీరో వాడి ఇంటికి రమ్మని చెప్పి పిలిచింటాడు. కానీ హీరోయిన్ ఎలా వెళ్తుంది, లేదు నేను ఇప్పుడు రాలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్కి అయితే చాలానే బాధగా ఉంది. అయితే ఇన్ని రోజులుగా అతను నన్ను ఒక సబ్స్టిట్యూట్ గానే చూసాడా, నేనే పిచ్చిదానిలా అతనికి నా మీద ఫీలింగ్స్ ఉంది అని ఇన్ని రోజులు తప్పుగా అనుకుని తిరుగుతున్నానా, ఇన్ని ఇయర్స్గా నువ్వు పడిన కష్టాలంతా చాలు, మళ్ళీ అనవసరంగా వేరొక ప్రాబ్లంలో తగులుకోకు యూన్ అన్నట్లు అనుకుంటుంది. ఆ టైంలోనే ఇక్కడ హీరోకి కూడా హీరోయిన్ అలా వెళ్ళిన తరువాతనే అర్థమవుతుంది వాడు చేసింది తప్పు అని. కానీ యూన్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని ఏరా దగ్గర వెళ్ళి అడుగుతాడు. ఏరా ఒకలా చూస్తుంది. అయ్యయ్యో ఇప్పుడు వీడి దగ్గర నేనేం చెప్పేది అన్నట్లు చూసి నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఈ గ్యాలరీని కాపాడుకోవడానికి, అందుకే కాంగ్ కంపెనీతో పార్ట్నర్షిప్ కోసం నేనే యూన్ దగ్గర మాట్లాడి ఇక్కడికి రమ్మన్నాను అన్నప్పుడు హీరో చాలా కోపంగా నేను ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. ఏరాకి అయితే మండిపోతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు, నీ వైఫే ఈ గ్యాలరీకి ఓనర్, కానీ తనకి యాక్సిడెంట్ అయి కోమాలో ఉన్నప్పుడు దీన్ని కంప్లీట్గా 5 సంవత్సరాలు నేను ఒక్కదాన్ని చూసుకున్నా. ఈ గ్యాలరీ కోసం నేను ఎంత సాక్రిఫైస్ చేశాను అని నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ గ్యాలరీని నా లైఫ్, ఆ విషయం నీకు అర్థం అవుతుందా లేదా, అసలు ఆ యూన్ మీద నీకున్న ఫీలింగ్స్ ఏంటి, ఇప్పుడే ఒక క్లారిటీ ఇవ్వు అంటుంది. కానీ హీరోకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ హీరోకి ఇప్పుడు నిజంగానే హీరోయిన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉంది అని వాడికి అర్థం కావడం లేదు. ఇప్పుడు నేరుగా హీరోయిన్ దగ్గరకు వెళ్తాడు. ఇప్పుడు ఇద్దరు రోడ్లో మాట్లాడుతూ వెళ్తుంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక సైకిల్ అలానే హీరోయిన్ ని గుద్దేలా వస్తుంది. వెంటనే హీరోయిన్ ని సేఫ్ గా వాడి దగ్గరకు లాగి పట్టుకుంటాడు. ఇప్పుడు అలానే హీరోయిన్ దగ్గర
సారీ, ఈరోజు మార్నింగ్ నిన్ను నా వైఫ్ పేరు చెప్పి పిలిచాను. నేను అలా పిలిచినందుకు చాలానే సారీ. నేను ఈరోజు నా వైఫ్ సమాధి దగ్గరకు వెళ్ళేసి వచ్చాను. తన గురించి ఆలోచిస్తూ వచ్చాను. ఆ టైం అక్కడ నిన్ను చూడగానే నా వైఫ్ని చూసినట్లే అనిపించింది. అందుకే సోరం అని పిలిచేశాను, సారీ అన్నప్పుడు హీరోయిన్ నాకు మీ ఫీలింగ్స్ అర్థమవుతుంది. ఇంకా తరువాత నేను మీ ముందుకొచ్చి మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోవడం లేదు అన్నట్లు చెప్పగా హీరోని చూసారంటే లేదు, నేను చాలానే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉందని నేను అర్థం చేసుకోలేకున్నా. కానీ ఏదేమైనా ఆ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి సిన్సియర్ గా ట్రై చేయాలనుకుంటున్నా అంటాడు. ఆ మాట విని హీరోయిన్ కి లైట్ గా హ్యాపీగా ఉంది. ఇంకా హీరోయిన్ దగ్గర మాట్లాడేసి ఇంటికి వెళ్తే అక్కడ ఏరా హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. హీరో యూన్ ని మీట్ అయి వస్తున్నాడు అని తెలిసి ఎందుకురా ఆ యూన్ వెనకాలే తిరుగుతున్నావు, తనతో నువ్వు ఇలా తిరగడం నీకేరా డేంజర్, ఆ యూన్ హస్బెండ్ కాంగ్ ఊరికి వదలడు. అయినా నేను నిన్ని చాలా ఇయర్స్ గా ఆలోచిస్తున్నా, కానీ నేను నీకు ప్రపోజ్ చేసేలోగా నువ్వు సూరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సరే, ఇప్పుడైనా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసుకుంటావు, నాకు ఒక అవకాశం దొరికింది అని చూస్తే అంతలో యూన్ అని ఇంకొక అమ్మాయి వచ్చి నిన్ను నా దగ్గర నుండి దూరం చేస్తుంది. ప్లీజ్ రా, నేను నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, దయచేసి ఆ యూన్ని వదిలి మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దామని హీరోని హక్ చేసుకుంటుంది. కానీ హీరో నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు ఏరా, నేను నిన్ను అలా అంతా చూడటం లేదు, నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అంతే అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సూరంకి అయితే చాలానే బాధగా ఉంటుంది. కారులో కూర్చొని అంతలా ఏడుస్తుంటుంది. కానీ ఇప్పుడు హీరో ఇంటి బయట జరిగిన ఈ విషయాలంతా సైకో చూసేస్తాడు. వాడు హీరో ఇంటి బయట సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేసి పెట్టింటాడు కదా. ఇప్పుడు ఈ సైకో ఏమనుకుంటాడు, ఓకే ఏరాకి వాడంటే ఇష్టంలా ఉంది, కానీ వాడికి ఏరా మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని యూస్ చేసుకొని ఆ ఏరా దగ్గర ఎలా అయినా నిజాన్ని రప్పించాలి అని చెప్పి ఇప్పుడు వాడి అసిస్టెంట్ దగ్గర ఏరాతో డిన్నర్ ని అరేంజ్ చేయమంటాడు. ఏరా కూడా సూపర్ గా రెడీ అయి వెళ్తుంది. ఎలా అయినా ఈ ఆర్ట్ గ్యాలరీ మన చేతికి రావాలి అని చెప్పి వెళ్తుంది. సైకో కూడా హీరో మీద కోపంగా ఉండడం వల్ల మన దగ్గర నిజమంతా చెప్పేస్తుంది అని ఏమేమో అడుగుతాడు. కానీ ఏరా హీరోయిన్ గురించిన ఎలాంటి నిజం వాడి దగ్గర చెప్పదు. అప్పుడు వాడు నీ ఆర్ట్ గ్యాలరీ కోసం హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ ఇంకా ఒకే ఒకసారి మాత్రం నేను ఆ సోరం దగ్గర మాట్లాడాలి అన్నట్లు చెప్పగా నెక్స్ట్ డే ఏరా కూడా హీరోయిన్ కి కాల్ చేసి నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఈ రెస్టారెంట్ కి వచ్చేసే అన్నట్లు పిలవగా హీరోయిన్ కూడా ఏరానే కదా పిలుస్తుంది అని తన మీద నమ్మకంతో ధైర్యంగా వెళ్తే అక్కడ ఆ సైకో కాంగ్ వస్తాడు. హీరోయిన్ కి అయితే చాలానే షాకింగ్ గా ఉంటుంది. వాడిప్పుడు హీరోయిన్ ని చూడగానే ఏంటి మేడం నిన్న అలానే మెరిసిపోతూ నిన్నారు, కానీ ఈ రోజు చాలానే డల్ గా ఉన్నారు, నిన్నటికి ఈ రోజుకి చాలానే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా అంటాడు. హీరోయిన్ కి ఏం చెప్పాలని తెలియడం లేదు. ఒంటరిగా వాడి దగ్గర తగులుకొని ఎప్పటిలానే వణుకుతూ కూర్చుంటుంది. కానీ కరెక్ట్ గా హీరోయిన్ కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా హీరో ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. వచ్చి ఏం భయపడకు నేను వచ్చేసాను అంటాడు. హీరోయిన్ కి షాకింగ్ గా ఉంది, ఎలా ఈ ప్లేస్ కి కరెక్ట్ గా వచ్చాడు అని చూస్తుంటుంది. కట్ చేసి హీరో ఎలా ఇక్కడికి వచ్చాడు అని చూపిస్తారు. హీరో ఏరా దగ్గరకు వెళ్ళి ఆ కంపెనీతో ఎలాంటి పార్ట్నర్షిప్ వద్దు, నేను ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఏరా దానికంతా అవకాశమే లేదు, నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను, సో ఆ విషయమై చివరగా యూన్ దగ్గర మాట్లాడాలి అని కాంగ్ చెప్పాడు. నేను వాన్ని మీట్ అవ్వడానికి యూన్ని పంపించాను అంటుంది. ఆ తరువాతనే హీరోయిన్ కోసం రెస్టారెంట్ కి వచ్చింటాడు. ఇప్పుడు ఆ సైకోని చూసి ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు ఇలా నా వైఫ్ చుట్టూ తిరుగుతున్నావు అని అడిగినప్పుడు సైకో అరే ఎందుకు ఇప్పుడు కోపం, మేము ఇప్పుడు పార్ట్నర్స్ అయ్యాము, దాన్ని సెలబ్రేట్ చేయాలి కదా, అందుకే ఈ డిన్నర్ పార్టీ, కావాలంటే నువ్వు మాతో పాటు జాయిన్ అవ్వు అన్నట్లు చెప్పగా హీరో ఆ పార్ట్నర్షిప్ కైనా డాక్యుమెంట్స్ ని టేబుల్ మీద పెట్టి మాకు మీతో పార్ట్నర్షిప్ పెట్టుకోవడంలో ఇష్టం లేదు, క్యాన్సిల్ చేస్తున్నాం, దానివల్ల ఇప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ అవసరం లేదు అనుకుంటా అంటాడు. కానీ వాడు చెక్ పెట్టాడు ఏమంటే వీళ్ళిప్పుడు సడన్ గా ఇలా పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేస్తే అమౌంట్ పే చేయాలి అన్నట్లు ఆ కాంట్రాక్ట్ లో వేసుంటుంది. సో ఆ అమౌంట్ ని పే చేయడానికి నువ్వు రెడీనా అన్నప్పుడు హీరో ఎంత అమౌంట్ అయినా మేము పే చేయడానికి రెడీ అన్నప్పుడు సైకో అరే నేను మీ దగ్గర అడగలేదు, నేను ఆర్ట్ గ్యాలరీ ఓనర్ దగ్గర అడుగుతున్నా, మీరు చెప్పండి మేడం అంటాడు. హీరోయిన్ కి హీరోని కష్టపెట్టడంలో అస్సలు ఇష్టం లేదు. ఎందుకు అనవసరంగా ఈ కాంకి హీరో అంత డబ్బులు కట్టాలి అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర ఒక డిన్నరే కదా తినేసి వెళ్ళడంలో ఏం ప్రాబ్లం ఉండబోతుంది అన్నట్లు అడుగుతుంది. హీరోయిన్ ఇలా అడుగుతుంది అని హీరో అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండడు. సరే తనే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదా అని ఇప్పుడు హీరోయిన్ ఇద్దరు ఆ సైకోతో కలిసి తినడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు సైకో మీరిద్దరూ ఫ్యామిలీగా చాలా హ్యాపీగా కదా ఉన్నారు అన్నప్పుడు హీరో మీరు జాలీగా ఉండండి, ఎవరొద్దన్నారు
ఉండారు అన్నప్పుడు సైకో, నేనెక్కడ జాలీగా ఉండేది బాస్, అంతలో నా వైఫ్ని ఎవడో తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఈ ఆడవాళ్ళని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నా. తన మీద నేను ఎంత ప్రేమ చూపించేవాన్నో తెలుసా, కానీ తను ఈజీగా నేను వద్దు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. ఈ ఆడవాళ్ళకి ఇలా అంతా చేయడానికి ఎలా మనసొస్తుందో ఏమో అంటాడు. హీరోయిన్‌కి అయితే వాడు మాట్లాడేదంతా విని అంత కోపం వస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, ఒకవేళ మీరు ఇచ్చింది లవ్ కాదేమో, మీరు ట్రూగా లవ్ చేసింటే మీ వైఫ్ మీతోనే ఉనింటారేమో అన్నట్లు చెప్పగా, హీరోని చూడాలి ఏంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా సైకోకి అయితే హీరోయిన్ మాట్లాడిందంతా విని లోపల మండిపోతుంటుంది. అయినా పైకి అలానే నవ్వుతూ, అరే తను ఎప్పుడు చూసినా ఇల్లు వదిలి పారిపోతూనే ఉన్నింది, అందుకే బయట వెళ్ళి ఎక్కడ కష్టపడుతుందేమో అని నేను తనని ఇంట్లో లాక్ చేసి పెట్టేవాణ్ణి, కానీ తను ఆ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంది అన్నప్పుడు హీరోయిన్ ఒక సీతాకోక చిలుకను పట్టి దాని మీద ప్రేమ చూపిస్తున్నా అన్న పేరుతో దాని 2 రెక్కల్ని కట్ చేసి ప్రేమిస్తున్నా కదా, నా దగ్గరే ఉండు అంటే అలాంటి ప్రేమని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేసుకుంటుంది అంటుంది. అప్పుడు ఆ సైకో, మీరు మాట్లాడేదంతా చూస్తుంటే నా వైఫ్ తో మీకు బాగా పరిచయం ఉన్నట్లు కదా మాట్లాడుతున్నారు, ఒకవేళ పరిచయం ఉందా ఏంటి, నా వైఫ్ మీకు తెలుసా ఏంటి అన్నప్పుడు వెంటనే హీరో, అలా అంతా మాకు ఎవరో తెలీదు, మేము వెళ్తున్నాం అని చెప్పి అక్కడి నుండి బయట వెళ్ళిపోతారు. ఆ సైకో వెనకాలే వచ్చి, నేను ఈ కాంట్రాక్ట్ పేపర్ని పెట్టుకోనా లేకపోతే పారేసేనా అన్నప్పుడు, నేను ఆల్రెడీ చెప్పేశా కదా క్యాన్సిల్ చేయండి అన్నప్పుడు హీరోయిన్, లేదు క్యాన్సిల్ చేయకండి, మరెందుకు మేము ఇంతసేపు మీతో కలిసి డిన్నర్ చేసింది అంటుంది. కానీ ఆ సైకో ఏమ్రా అంటే కావాలని ఆ కాంట్రాక్ట్ పేపర్ని చింపేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక హీరో అయితే హీరోయిన్ని అంతలా అరుస్తాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆ ఆర్ట్ గ్యాలరీని కాపాడటానికి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఆ విషయంలో అంతా నువ్వెందుకు తలదొచ్చుతున్నావు, నేను క్యాన్సిల్ చేసేద్దామని చెప్పా కదా, కానీ నువ్వెందుకు వాడి దగ్గర వద్దు క్యాన్సిల్ చేయకండి అని చెప్తున్నావు, మళ్ళీ వాడి దగ్గర వెళ్ళి తగులుకుంటావా, మళ్ళీ తగులుకోవడానికేనా వాడి దగ్గర నుండి అంతలా కష్టపడి ఎస్కేప్ అయ్యి వచ్చింది, నువ్వు చేసే పనుల వల్ల అందరికీ ప్రాబ్లమ్సే అన్నట్లు చెప్పేస్తాడు. అంతే, హీరో ఆ మాట చెప్పగానే హీరోయిన్కి కోపం వచ్చేస్తుంది. అవును, నా వల్ల అందరికీ ప్రాబ్లమ్సే, ఎందుకంటే నేనే కదా వాంటెడ్గా ఆ సైకో దగ్గరకు వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుని వాడి దగ్గర అన్ని కష్టాలు అనుభవించి ఆ తర్వాత కష్టపడి ఎస్కేప్ అయ్యి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాబ్లంలో తగులుకుంటున్నా. కరెక్టే, అన్నింటికి నేనే కారణం, నాతో ఉంటే మీ లైఫ్ కూడా ప్రాబ్లంలో తగులుకుంటుంది, నేను వెళ్తాను అని కార్ దిగి అక్కడి నుండి వెళ్తుంటుంది. వెనకాలే హీరో వెళ్ళి, ప్లీజ్ దయచేసి తప్పుగా అనుకోకు, నేను నీ మీద కేరింగ్గా ఉండడం వల్లనే చెప్పాను, నేను నీ దగ్గర అలా చెప్పి ఉండకూడదు, సారీ అని చెప్పి హీరోయిన్ని ఓదార్చి హీరోయిన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి హీరోయిన్కి టాటా బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ చూస్తే ఒక ట్విస్ట్, ఆ సైకో హీరోయిన్ని ఫాలో అవుతూ హీరోయిన్ ఇంటి వరకు వచ్చేస్తాడు. ఇప్పుడు హీరో అక్కడి నుండి వెళ్ళిన వెంటనే వీడు హీరో ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఉన్న హీరోయిన్కి అయితే ఏమో తప్పు జరగబోతున్నట్లు ఫీల్ అయ్యి విండోలో నుండి బయట చూస్తుంది. అంతే, ఆ సైకో వస్తున్నాడు అని తెలిసి వెంటనే డోర్ అంతా లాక్ చేసి వెళ్ళి దాక్కుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.